మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రమైనటువంటి కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని అత్యంత వైభవంగా నేటి నుండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. మరి 3 రోజుల పాటు జరిగేటువంటి బ్రహ్మోత్సవాలలో వేలాది మంది భక్తులు తరలివస్తారు. ఈ వచ్చేటువంటి భక్తుల కోసం ఇక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలీస్ బందోబస్తును సైతం ఏర్పాటు చేశారు. అదేవిధంగా దేవాలయం వద్ద ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనే విషయాన్ని కూడా మనం ఒక్కసారి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు మనం ప్రధానంగా కీసరగుట్ట ప్రధాన కమాన్ వద్ద మనం ఉన్నాం. ఇక్కడ నుండి దాదాపు 1 కిలోమీటర్ దూరం లోపలికి వెళ్తే మనకు కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకోవచ్చు. మల్కాజ్గిరి జిల్లాలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి కీసర శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించు బ్రహ్మోత్సవాలకు ఈ యొక్క దేవాలయం అత్యంత అంగరంగ వైభవంగా ముస్తాబవుతోంది. ఇక్కడికి విచ్చేసేటువంటి భక్తుల కోసము మరి చల్వ పందిళ్లను సైతం ఏర్పాటు చేశారు. ఇప్పటికే వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ను సైతం ఏర్పాటు చేశారు. అదేవిధంగా దేవాలయ ప్రాంగణాన్ని అంతా కూడా పరిశుభ్రపరుస్తున్నారు ఇక్కడి సిబ్బంది. మరి యొక్క బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మహాశివరాత్రి సందర్భంగా విచ్చేసేటువంటి భక్తుల కోసం అన్ని రకాల సౌకర్యాలను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లను గావిస్తూ ఉన్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, కర్ణాటక, మహారాష్ట్ర నుండి కూడా ఇక్కడికి భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీగా సాగుతోంది. మల్కాజ్గిరి జిల్లా కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీసరగుట్టలో ఫిబ్రవరి 24 నుండి మార్చి 1 వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఫిబ్రవరి 24న ఉదయం గణపతి హోమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసిన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఎండలు ఎక్కువగా ఉండటం వలన క్యూ లైన్లో ఉండే భక్తుల కోసం చలవ పందిర్లు, మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేయనున్నారు ఆలయ అధికారులు. లైన్లో వచ్చి సామాన్య ప్రజలకు సులువుగా దర్శనమయ్యే విధంగా కావలసిన బారికేడ్లు, అలాగే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు పోలీసులు. నగరానికి దగ్గరలో కీసరగుట్ట ఉన్న నేపథ్యంలో చాలా వరకు భక్తులు స్వామివారి దర్శనం కోసం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కుషాయిగూడ ఏసీపీ మహేష్ కుమార్ అక్కడే ఉండి పోలీసు సిబ్బందితో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 1100 మంది పోలీసులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్నారు. హైదరాబాద్ నగరంలోని పలు చోట్ల నుండి కీసరగుట్టకు 270 ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడవనున్నాయి. కీసరగుట్టలో ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి వారిని ఆ శ్రీరాముడే ప్రతిష్ఠించాడని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. కీసరగుట్టలో బ్రహ్మోత్సవాల నేపథ్యంలో లక్షలాదిగా భక్తులు రాష్ట్ర నలుమూలల నుండి వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తరిస్తూ ఉంటారు. ఈ బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారి ఊరేగింపు, స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. జాగరణ చేసే భక్తులు కీసరగుట్టపై ఎక్కువగా ఉండి ఆ శివనామ స్మరణ చేస్తూ పులకించిపోతుంటారు. విచ్చేసే భక్తుల కోసం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు, పోలీసులు, భద్రతా సిబ్బంది, దేవాలయ కమిటీ సభ్యులు అందరూ ఐకమత్యంగా అన్ని రకాల ఏర్పాట్లను గావిస్తున్నారు.
కేసరి శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయానికి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విచ్చేసేటువంటి పుర ప్రముఖులకు మరి వేద ఆశీర్వచనం నిర్వహించేందుకు ఇక్కడ వేద పండితులు ఏర్పాటు సైతం చేశారు. ఇక్కడ జరుగుతున్నట్లయితే విచ్చేసినటువంటి పుర ప్రముఖులకు ఇక్కడ వేద ఆశీర్వచనాన్ని అత్యంత ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి శైవ క్షేత్రంలో కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మరి ఈ దేవాలయ చైర్మన్ అయినటువంటి తాటకం నారాయణ శర్మ గారు మనతో ఉన్నారు. దేవాలయంలో ఈసారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లు ఏ విధంగా సాగుతున్నాయి, ఇక్కడికి విచ్చేసే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు సౌకర్యాలు చేశారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, కీసర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో విచ్చేసే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర దేవస్థానం బ్రహ్మోత్సవాలు 24 నుండి ప్రారంభోత్సవం జరిగినాయి. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు చేయడం జరిగింది. ముఖ్యంగా సెలవు పందిర్లు, లైటింగు, మళ్ళీ విద్యుత్ దీపాలు, వాటర్, నీళ్ళు కూడా భక్తులకు ఎలాంటి అవసరం చేయడం జరిగింది. ముఖ్యంగా 24 నాడు గణపతి హోమము, గణపతి పూజ ప్రారంభమైపోయింది. ఈరోజు శివ కళ్యాణం సాయంత్రము, రేపు ఉదయం శివరాత్రి, ఎల్లుండి రథోత్సవము, వసంతోత్సవము 28 నాడు ఫస్ట్ నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది. దీనికి కానీ భక్తులకు ఎలాంటి సౌకర్యం లేకుండా లడ్డు, పులిగూర ఇవ్వడం, భక్తులకు కూడా వాటర్ లైన్లలో కూడా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. పాలు ఇవ్వడం, మజ్జిగలు ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలాంటి సౌకర్యం లేకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని జిల్లా అధికారులు మొత్తం కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు హెల్త్ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఎన్ని రోజుల పాటు నిర్వహించనున్నారు సార్ ఈ బ్రహ్మోత్సవాలు? ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు 24 నుంచి మార్చి 1 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఎలాంటి అవసరం కనుక భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వివిఐలకు దయచేసి చెప్పడం ఏంటంటే ఆ రోజు కూడా ఎక్కువ రాకుండా మాకు సామాన్య భక్తులకు దర్శనం ఇస్తాడు మనం అవకాశం ఇవ్వాలన్న కోరికతో అందరూ ట్రాన్స్పోర్ట్ ధర్మకర్తలు కానీ, కలెక్టర్ కానీ, వాళ్ళ మినిస్టర్ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి అలాంటివి కాకుండా చూడాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కీసర మండలం నాగార మున్సిపాలిటీ పరిధిలోని మున్నూరు కాపు సంఘం నాయకులు అయినటువంటి వారు ఈరోజు కీసరలో జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు విచ్చేశారు. మరి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్, మరి కీసర బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఇక్కడికి విచ్చేశారు కదా, ఎలా జరుగుతున్నాయి సార్ ఇక్కడ ఏర్పాట్లు? బ్రహ్మాండంగా జరుగుతున్నాయమ్మా. ఈ కీసర మండలము మేడ్చల్ డిస్ట్రిక్ట్ మేము గత 11 సంవత్సరాల నుంచి 2015లో మా సంఘం ఏర్పడ్డది. 10 సంవత్సరం ఈ కీసరగుట్ట ఆలయం దగ్గర మేము అన్నదానం చేస్తున్నాము. పెద్ద ఎత్తున భక్తులందరూ వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎక్కడెక్కడ వాళ్ళంతా చుట్టుపక్కల విలేజ్ వాళ్ళందరూ తరలి వస్తున్నారు. మేము కూడా పోలీసు వాళ్ళు కావచ్చు, సిపాయిలు కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, గేమ్స్ జరుగుతాయి. అందరికీ అన్నదానం చేసి మంచిగా పెద్ద ఎత్తున చేస్తున్నాం. మాకు చింతమహేందర్ అని మా మున్నూరు కాపు సంఘం ప్రెసిడెంటు, జనరల్ సెక్రటరీ పోతశెట్టి వెంకటేశ్వరరావు, నా పేరు మల్యాల రమేష్ పటేల్, కోశాధికారిని. కీసర ఫేమస్ అయింది, శివుని ఆజ్ఞలేని శివమైన గుట్టదంటారు. పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి దీన్ని పుణ్యక్షేత్రంగా మంచి శ్రీశైలం తర్వాత నెక్స్ట్ శ్రీశైలం అంత టెంపుల్ శ్రీ రామలింగేశ్వర కీసరగుట్ట టెంపులే ఫేమస్ అని చెప్తున్నాను. ధన్యవాదాలు. ఎన్ని సంవత్సరాలుగా వస్తున్నారు సార్ మీరు ఇక్కడికి? ఇక్కడ 11 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. 11 సంవత్సరాలు వస్తున్నాం. పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇక్కడ ఉన్న టెంపుల్ చైర్మన్ కావచ్చు, ఇక్కడ ఉన్న భక్తులు అందరూ మంచి భారీ ఎత్తున వచ్చేసి మంచిగా సుఖ సంతోషాలతోటి పుణ్యము చేసుకొని అందరూ ఏదైతే టెంపుల్ దగ్గరకు వచ్చిరో వాళ్ళందరూ మంచిగా ఆ శివుని ఆజ్ఞ ఉండి వీళ్ళందరూ సురక్షితంగా ఉండాలని, ఆ భగవంతుడు నిండా నూరేళ్ళు ఆరోగ్యాలు ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. హిందూ సాంప్రదాయంలో మహాశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మహాశివరాత్రి అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు జాగరణ చేస్తూ ఉపవాసాలు ఉంటూ ఆ పరమశివుణ్ణి కొలుస్తూ ఉంటారు. అన్ని పండుగల్లో ప్రత్యేకంగా పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ మహాశివరాత్రి ఎంతో ప్రత్యేకమైనది. ఉపవాసం చేయడం భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఉపవాసంతో ఉండి సాయంత్రం వరకు ఆ శివుణ్ణి అర్చిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని, కష్టాల నుండి కడతేరుస్తాడని నమ్ముతారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఉన్నటువంటి కీసరగుట్ట శ్రీ కీసర భవానీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి విచ్చేసే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లను గావిస్తున్నారు అధికారులు. దేవాలయ ప్రాంగణంలో దేవాలయ కమిటీ సభ్యులతో పాటు అధికారులు అందరూ దగ్గరుండే వేలాదిగా తరలివచ్చే భక్తుల కోసం అన్నప్రసాద కార్యక్రమాన్ని మరియు వారికి ఉపవాసంతో వచ్చేటువంటి భక్తుల కోసం మంచినీటి సౌకర్యాన్ని సైతం కల్పిస్తున్నారు. వేసవి కాలం సమీపించడంతో చలవ పందిర్లను సైతం
సైతం ఏర్పాటు చేశారు. మరి ఈ యొక్క బ్రహ్మోత్సవాలు నేడు గణపతి పూజతో ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విచ్చేసేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా వాహనాల పార్కింగ్ దగ్గర నుండి మొదలుకొని తీర్థ ప్రసాదాల వితరణ వరకు ప్రత్యేక దృష్టిని సారించి ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం మనం కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నాం. మరి మహాశివరాత్రి వేడుకలను తిలకించేందుకు విచ్చేసే భక్తులకు సాదర స్వాగతం పలుకుతోంది ఈ దేవాలయం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.